గూగుడు కుల్లాయి స్వామి దొరికిన బావి ఇదే అని మీలో ఎంతమంది తెలుసు? హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే మేము గూగుడుకి అయితే పోతున్నాము. గూగుడు కుల్లాయి స్వామి ఎలా దొరికారో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే గూగుడుకి అయితే వచ్చేసాము. కుల్లాయి స్వామి ఉన్న సావిడైతే ఇదే అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తా, చూసేయండి. స్వామి వారిని కూర్చోబెట్టిండారు, ఈడ ఫోటో అయితే పెట్టిండారు. చూడండి, ఫోటో అయితే పెట్టారన్నమాట. పిర్ల పండగ వచ్చినప్పుడు వస్తే స్వామి వారిని కూడా కూర్చోపెట్టి ఉంటారన్నమాట. ఇప్పుడైతే ఫోటో అయితే పెట్టారు. గుండం అయితే చూడండి, ఇదే అన్నమాట గుండము. ఇప్పుడైతే మేము స్వామివారు వెలిసిన బావిగాడికి అయితే పోతూ ఉన్నాం. గూగుడు నుంచి 2 కిలోమీటర్స్ పోతే గంగన్పల్లి అనే ఊరు అయితే వస్తది. రైట్ సైడ్ లోనే ఉంటది అనమాట బోర్డు. ఇంకా అక్కడ నుంచి చక్కగా బావి కాడికి అయితే వచ్చేసాము. గూగుడు కుల్లాయి స్వామి దొరికిన బావి అయితే ఇదే అన్నమాట. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయనదే అన్నమాట. ఈ భూమి అంతా స్వామివారి పేరు మీద 3 ఎకరాలు అయితే ఇచ్చేసారంట. ఈ అన్న చెప్తారన్నమాట స్వామివారు ఎలా వెలిసారో చూడండి. గూడు తీసుకెళ్లారు. దాంట్లో అతను చిక్కిన ఆయన కురువలు ఆయనకు మళ్ళా పెద్ద కుల్లాయి స్వామి ఒక పారు వచ్చినాడు. బయలు ఎట్లా నీళ్ళు ఉన్నప్పుడు వచ్చినాడు. పెట్టి బయటికి మనసులో తట్టి వచ్చినాడా. వచ్చినప్పుడు ఆ పెట్టికి బీగం ఉన్నది. ఆ బీగం పట్టుకునేటప్పుడు బీగం వచ్చింది, పెట్టి లోపలికి మళ్ళీ వెళ్ళిపోయింది బయలుకి. అట్లా పోయింది. పెద్ద కుల్లాయి స్వామి వస్తుంది, ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. అది పరిస్థితి. ఇక్కడైతే అన్ని సౌకర్యాలు ఫ్రీగా ఉంటాయి. నేను ప్రతి ఒక్క భక్తాదులు రాచ్చు, ఇబ్బంది లేదు. ఫాలో చేసుకో మావా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.